హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మొహమ్మద్ మిడిల్ క్లాస్ లైఫ్ ఏదైనా టికెట్స్కి సుస్వాగతం. నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. కానీ మన ఇండియన్స్ ప్లేయర్స్ పాకిస్తాన్ వాళ్ళని అనుగు అవమానించి పంపించారు. 3 times ఆడాం, 3 times గెలిచాం. హ్యాట్రిక్ విక్టరీ, 9th time ఏషియా కప్పు కూడా కనీసం తీసుకోలేదు. అక్కడ ఉంది పాకిస్తాన్ మ్యాన్ ఐసీసీ చైర్మన్గా ఉన్నాడు. ఎందుకు తీసుకుంటాం? మనం తీసుకోం కదా. ఆపరేషన్ సింధూర్ పెడితే మనం విజయం సాధించాం యుద్ధంలో. అప్పటి నుంచి మనం ఐసీసీకి మధ్య పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ పడితే ఇండియా డబ్బులు కక్కుర్తి పడే కంట్రీ వాటికి గుడ్డు కంట్రీ అని చెప్పాను. అవేం లేవు. ఫస్ట్ మ్యాచ్ గెలిచాం సైలెంట్గా. సూర్యరత్నాకర్ తులసి శివన్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని సైలెంట్గా డ్రెస్సింగ్ రూమ్గా వెంటనే డోర్ వేసుకున్నారు. రెండోసారి గెలిచాం, మనం గెలిచాం. మూడోసారి గెలిచాం. కనీసం కప్పు తీసుకుందాం, అవేం కూడా తీసుకోలేదు. సైలెంట్గా అదే కప్పు ఇచ్చుకొని సూర్యరత్నాకర్ ఇచ్చి అక్కడ పెట్టి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అంటే ఎంత అవమానం అది పాకిస్తాన్ ప్లేయర్స్కి దగ్గర నుంచి. వాళ్ళకి ఎంత అవమానం. అదే వాళ్ళు చేసిన పనేనా? అసలు వాళ్ళు చేసిన పని కాదు. నరూప రాక్షసం వాళ్ళు. నిన్న మ్యాచ్ జరుగుతుంటే ఇండియా పాకిస్తాన్ మనస్ఫూర్తిగా ఇండియా పాకిస్తాన్ కొట్టాలని కోరుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పి ఇండియా గ్యారంటీ పాకిస్తాన్ కొట్టే 9th time ఛాంపియన్స్, అలానే ఇండియా 9th time ఛాంపియన్స్ అయింది. ఇంకొకటి రియలైజేషన్ గురించి చెప్పాలి. ఒక బై మిస్టేక్ అన్ఎక్స్పెక్టెడ్ రియలైజేషన్స్ అయింది. బై మిస్టేక్ మా కాలేజీ వాళ్ళకి నాకు కాన్వర్సేషన్లో కొలాబ్స్ అయిన మా పెద్దగారు ఉన్నారు. ఐఎమ్ రియలీ సారీ, మీరు లేరు. నేను తిట్టింది వాళ్ళని. అంటే నా కష్టం మీద వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు, నా కష్టం మీద వాళ్ళు జాయిన్ అయ్యి ఏదో గొప్పలు చెప్పుకున్నారు. సర్టిఫికేట్ లేదు, పోలీస్ కేసు పెడితే కానీ నా సర్టిఫికేట్ నాకు రాలేదు. అటు తిరిగి దాని రిజల్ట్ కూడా నేను పంపించాను. నేను అనలేదు. సో ఐఎమ్ రియల్లీ సారీ రా. నాకే బాధ ఉంది. రిజల్యూషన్ ఏడ్స్ వస్తున్నాను తెలిసి ఆయన క్షమించారు. సుబ్బు ఏమనుకోక ప్లీజ్. సూర్యనానికి దయచేసి సుబ్బు ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. క్షమించండి, ఆదిరాజు ప్లీజ్.